నల్గొండ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత R&B సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా సోమవారం నల్గొండ పట్టణానికి విచ్చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి స్థానిక మర్రిగూడ బైపాస్ నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రికి అడుగడుగునా పూలతో జన నీరాజనం పలికారు. ఈ సందర్భంగా నల్గొండలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ జెండాలతో వాహనాలు కిక్కిరిసిపోయాయి. ఆయన వెంట ప్రజలు జనసంద్రోహంతో రోడ్లలో బారులు తీరారు. నల్గొండ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత R&B సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా సోమవారం నల్గొండ పట్టణానికి విచ్చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి స్థానిక మర్రిగూడ బైపాస్ నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రికి అడుగడుగున పూలతో జననీరాజనం పలికారు. అనంతరం నల్గొండలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ జెండాలతో వాహనాలు కిక్కిరిసిపోయాయి. ఆయన వెంట ప్రజలు జనసందోహంతో రోడ్లలో బారులు తీరారు. నల్గొండలో ఆయనకి స్వాగతం పలుకుతూ మొదటిగా జిల్లా ఎస్పీ కె అపూర్వరావు పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున డీజే పాటలతో బాణసంచా పేలుస్తూ స్వాగతం పలికారు. ఆయన అంబేద్కర్కి, అలాగే నెహ్రూకి, అలాగే బాబు జగజీవన్కి పూలమాలలు వేశారు. అదేవిధంగా నల్గొండ చరిత్రలోనే కనివిని ఎరగని విధంగా మంత్రికి హెలికాప్టర్ నుండి స్వాగతం పలుకుతూ పూలు చెల్లారు. ఆయన వెంట నల్గొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, జిల్లా నాయకులు బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబగోని రమేష్ గౌడ్, అలాగే జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, చల్లూరి మురళీధర్ రెడ్డి తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడు ఇక్కడ. నేను చూసాను పోయిన ఐదేళ్ళు ఎమ్మెల్యే లేకపోతే మీరు ఎంతో బాధపడ్డా చూసాను కదా. బాధపడ్డారా? ఇప్పుడు ఫ్రీడమ్ అయిందా? ఫ్రీడమ్ అయినట్టే కదా మొత్తం. ఇక మళ్ళా మాట వచ్చింది. ఇక ఎందుకంటే ఇవాళ 40 ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న పోయిన మాజీ ఎమ్మెల్యే ఈ పక్కకున్న ఖాళీ స్థలం ఎలక్షన్ కోడ్ ఉండే. ఎలక్షన్ కోడ్ ఉంటే అది గవర్నమెంట్ వేరే ఉంది, కార్పొరేషన్. ఆయన సూర్యాపేట మొట్టమొదటి మెజార్టీతో చేసిన ఆయన 10 ఏళ్ళు మంత్రిగా ఉంది. ఏం చేసినారంటే ఈ గవర్నమెంట్ కూడగొట్టి రాత్రి టెండర్ పెట్టించి ఆ కాంప్లెక్స్ కట్టుకుంటున్న వాళ్ళు అది నాకు ప్రచారం చేస్తే ఇవాళ పొద్దున పోతే అలా కార్పొరేషన్ ఎంపీ వచ్చి వేరే ఉంది కార్పొరేషన్ ఏం చేసిన వల్ల దాన్ని ఏం చేయమంటే సార్ అక్కడ కార్పొరేట్లో తీర్మానం చేసాం. బస్సులలో మహిళలు ఉచితంగా పోతున్నా లేదు. ఇప్పుడు టికెట్ తీసుకుంటారు మీ ఇంట్లో వాళ్ళు. ఇలా ఆరోగ్యం ఏం చేసాం 10 లక్షల వరకు. నాకు నేను ఆయన ఫోన్ చేసిన ఉంటుంది. 2 రోజుల్లోనే ఇవాళ 2 అమలుపక్షం డిసెంబర్ 28 కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినం రోజు మరొక 2 కూడా అమలు చేయబోతున్నాం. గ్యాస్ సిలిండర్ ఉచితంగా 500 రూపాయలు సిలిండర్ కూడా ఆ రోజు చేయాలని నిర్ణయించుకున్నాం. అందుకనే కోవిడ్ కూడా 5 ఏళ్ళ ఎంపీగా రాజకీయ జన్మనిచ్చింది మీరైతే రాజకీయ జన్మ పోగొట్టినంటే గుర్తించింది. నల్గొండ 5వసారి చెప్పే 5వసారి